సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మనం కొత్త వీడియోతో వచ్చినాం, కుకింగ్ వీడియో. ఇది సేమియా ఉప్మా అన్నట్టు. అందుకు కావాల్సిన మెటీరియల్స్ ఇవే: టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్, బాదం అండ్ సేమియా. ముందు ఒక బౌల్ తీసుకొని అందులో తగినంత నూనె పోసుకొని ముందుగా బాదం వేసి ఒక 30 సెకండ్స్ కాలించి తీసేసుకోవాలి. దాని తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ వేసేసుకోవాలి. దాని తర్వాత కరివేపాకు ఉంటే వేసుకోవచ్చు, అండ్ జీలకర్ర వేసుకోవాలి, అండ్ ఆవాలు కూడా. ఒకసారి అలాగా తిప్పేసుకోండి, కలిపేసుకోండి. దాని తర్వాత టమాటోలు వేసేయండి. టమాటోలు వేసేసి కొంచెం కలిపేసుకోండి అలా. తర్వాత లెక్కన పెట్టేసేయండి. తర్వాత ఒకసారి అలా తీసి తగినన్ని వాటర్ వేసుకోవాలి. దాని తర్వాత అందులోనే ఉప్పు వేసుకోవాలి. ఒకసారి అలాగ కలిపేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత నెక్స్ట్ మన బాదం వేసుకోవాలి. డక్కన పెట్టేసుకోవాలి. కొంచెం ఉడకనిచ్చిన తర్వాత సేమియా వేసుకోవాలి. అందులోనే సేమియా వేసేసుకొని జస్ట్ అలా ఒక 2 times 3 times కలిపేసి డక్కన పెట్టేసేయాలి, కొంచెం ఉడకలాగు. మళ్ళీ ఒకసారి మధ్యలో తీసి ఒకసారి కలిపి మళ్ళీ డక్కన వేసేసేయాలి. అప్పటి వరకు ఖాళీగా ఉండడం ఎందుకని నేను మా అన్న ముందుగానే పల్లీలు వేయించి పెట్టుకుంటాం అన్నట్టు. ఇప్పుడు మన సేమియా ఉప్మా దగ్గరకు వస్తే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఒకసారి ఇలాగ కలిపేసేసుకొని ఇక స్టవ్ బంద్ చేసి డక్కన వేసేసేయాలి. ఒక 2-3 minutes తర్వాత డక్కన తీసేసుకొని చూస్తున్నారు కదా, అట్లా పొడి పొడి వచ్చేసి మాకు పొడి పొడి ఇష్టం కాబట్టి మేము పొడి పొడి కూడా వేసుకున్నాం అట్లా. సో ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఫస్ట్ అయితే మా బ్రదర్కి ఇచ్చిన, ఏమంటాడో చూద్దాం టేస్ట్. బాగుంది అన్నాడు. సాలరా దేవుడా. నెక్స్ట్ మన వంతు ఇప్పుడు. బాగుందనా? నిజం పర్ఫెక్ట్ ఉంది, చాలా బాగా వచ్చింది, చాలా బాగుంది. నెక్స్ట్ మా అమ్మ చూద్దాం ఏమంటారు. कौन है ये लोग? कहां से आते हैं?